రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో 2017లో నిర్వహించిన రెడ్ల మహాగర్జన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి 3 నెలల్లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వారి మంత్రివర్గ బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘాల ప్రతినిధులు సంధి వన్నెల రమణ్ రెడ్డి, భరత్ రెడ్డి, శేఖర్ రెడ్డి, గంగారెడ్డి, సురేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తిరుపతి రెడ్డి, నారాయణ రెడ్డి, పోరెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వినోద్ రెడ్డి, మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మరియు సహచర మంత్రివర్యుల గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మా స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యవన్న గారికి, ఇందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు, బోయినపల్లి మండల రెడ్డి సంఘం తరఫున మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇట్లా ఆకాంక్షను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెడ్ల పక్షాన ధన్యవాదాలు, అదేవిధంగా వారి మంత్రివర్గానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. 2017 హైదరాబాద్లో జరిగిన రెడ్ల మహాగర్జనకు ఇచ్చేసిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజే మాట ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన మొదటనే రెడ్డి కార్పొరేషన్ ఇస్తామని చెప్పి సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల రెడ్డి సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పేద రెడ్ల పక్షాన ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించిన ఈ పార్టీలకు ఖచ్చితంగా మా మద్దతు, సంఘీభావం ఉంటుందని తెలియజేస్తున్నాము.